నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఉంచిన 4 బోట్ల మాయంపై వాడివేడి చర్చ జరిగింది. తమిళనాడు బోట్ల వ్యవహారంపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల పంచాయతీ పరిధిలోని పాతయ్య గారి పుట్టపాలెంలో మత్స్యకారులు సమావేశం నిర్వహించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని కాపులు బహిరంగంగా విచారించారు. హార్బర్లో శంకుస్థాపన నేపథ్యంలో ఓ పోలీస్ అధికారి సూచనలతో బోట్లను పక్కకు పెట్టామని విచారణలో 2 నిందితులు చెప్పగా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గట్టిగా నిలదీశారు. ఈ సమావేశానికి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి భారీగా మత్స్యకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన కాపులు, పెద్దలు మాట్లాడారు. 20 ఏళ్లుగా తమిళనాడుకు చెందిన బోట్లు అక్రమంగా జలాల సరిహద్దులు దాటి రాష్ట్ర తీరంలోని చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కడలిని నమ్ముకొని బతికే తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. అక్రమంగా వేట సాగిస్తున్న పుదుచ్చేరి, కరైకల్కు చెందిన 4 బోట్లను ప్రాణాలను పణంగా పెట్టి పట్టుకున్నామని తెలిపారు. వీటిని 160 మత్స్యకార గ్రామాల కాపుల ఏకాభిప్రాయంతో నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో భద్రపరచామని వివరించారు. వాటి రక్షణ బాధ్యత ఇసుకపల్లె, కొత్త బంగారుపాలెం, తాటి చెట్లపాలెం, పాతపాలెం గ్రామాల కాపులకు అప్పగించామని తెలిపారు. వారు బోట్లకు కాపలాగా పాతపాలెంకు చెందిన శెట్టిని నియమించినట్లు కూడా తెలియజేశారు. ఇసుకపల్లెకు చెందిన కాపు తోటయ్య, బంగారుపాలెంకు చెందిన జాలిరెడ్డికి నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ఈ క్రమంలో గత నెలలో 4 బోట్లు జువ్వలదిన్న హార్బర్ నుంచి అదృశ్యమయ్యాయని విచారించారు. బహిరంగ విచారణలో భాగంగా ఈ వ్యవహారంలో ఎవరి హస్తం ఉందో బయట పెట్టాలని ఆ ముగ్గురిని గట్టిగా నిలదీశారు. దేవుడు భారం పోతు నా అయ్యే నిజ